యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సైబర్ క్రైమ్ ప్రపంచంలో అతిపెద్ద నేరంగా మారిందన్నారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిపార్ట్మెంట్ కి కొత్త వాహనాలు కేటాయించింది ప్రభుత్వం. ఆ వాహనాల్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అధికారుల కేటాయింపు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారుల నియామకం, అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడం బాధ్యతగా గుర్తించి మా ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడమే కాకుండా సిబ్బందిని కూడా మంజూరు చేసినాము. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ ఈజ్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్లో ఇంతకుముందే మా అధికారులు చెప్తున్నారు, అమాయకులు, చదువు లేని వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం లేని వాళ్ళు బలి కావడం లేదు. బాగా చదువుకున్న వాళ్ళు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ఆర్థికంగా ఎదురైన వాళ్ళు అమాయకత్వంతోనో దురాశతోనో వాళ్ళు ఉచ్చులో పడుతున్నారు. వాళ్ళని కాపాడడానికి 1930 ఒక కాల్ సెంటర్ను పెట్టి అక్కడికి వచ్చే ఫిర్యాదుదారుల వివరాలను కూడా ఎవరికి వివరించకుండా దానికి సంబంధించిన నేరాలను పరిష్కరించడంలో మా సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ మధ్యకాలంలో దాదాపుగా రికవరీ చేసిన సొమ్ము 31 కోట్ల రూపాయలు బాధితులకు తిరిగి అప్పచెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నా. ఇంకా సమర్థవంతంగా మీరు మీ విధులు నిర్వహించాలి. ఎవరైతే నేరాలు పాల్పడుతున్నారో ఎంతటి వారైనా, ఏ రకమైన క్రైమ్ అయినా వదలడానికి వీల్లేదు. గతంలో ఐపీసీ సెక్షన్స్ ప్రకారం రేప్ అండ్ మర్డర్ని సీరియస్ క్రైమ్ కింద చూసేవాళ్ళం మనం. ఆ నేరాలకు ఎక్కువ శిక్షలు ఉండేటివి. ఐపీసీలో చాలా వరకు వాటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీ సెక్షన్స్ను కానీ ఐపీసీని కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నాం. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను, చట్టాలను, నిబంధనలు, వాటన్నిటిని కూడా మన అధికారులకు వివరించడమే కాకుండా ఇందులో కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడు తీవ్రమైన నేరంగా మర్డర్స్ని కానీ రేపులను కానీ మేజర్ సమస్యల కింద చూసాను. ఈరోజు సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది. డ్రగ్స్ మహమ్మారి, హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు, కానీ డ్రగ్స్ బానిసలు అయితే కుటుంబాలు, వ్యవస్థనే బలహీనతమైపోయి, తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక, పోరాటాలకు స్ఫూర్తి, పౌరుషానికి మారుపేరు. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద, సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది. దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు గల్లీలో గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా కాలేజీలలో లేదా ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది. వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం. అదేవిధంగా సిబ్బందిని కేటాయించినాం. వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడుతుంది. ఈరోజు శ్రీమంతులో లేకపోతే కొద్దిమంది వ్యక్తులు బలి కావడం లేదు. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళ పిల్లలు కూడా ఈరోజు గంజాయికి బానిసలై గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడులు, దాని వెనకాల కారణాలు చూస్తే ప్రధానంగా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు వాడిన వాళ్ళే ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈరోజు ఈ నేరాలను నియంత్రించాలి. మళ్ళీ తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తిని నింపాలి. తెలంగాణ అంటే సమస్యల మీద పోరాటం చేసే గడ్డ. తెలంగాణ ప్రాంత యువకులు దేనికి బానిసలు గారు, సమస్యల మీద పోరాటం చేసే సమర్థులు. తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు, విద్యాలయాలు సమస్యల పరిష్కారం కోసం, సామాజిక అసమానతల తొలగింపు కోసం పనిచేసే విధంగా వీటిని తీర్చిదిద్దాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అందుకే ఈరోజు సైబర్ క్రైమ్ అధికారులకు
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సంబంధించిన అధికారులకు నేను సూచన చేస్తున్నా, ఈ నేరాలను సమర్థవంతంగా నియంత్రించండి. ఇందులో సమర్థత ప్రదర్శించిన వాళ్లకు మీకు ప్రమోషన్స్ ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో అంతర్జాతీయ తీవ్రవాదులను, టెర్రరిస్టులను పట్టుకుంటే అందులో కీలక పాత్ర పోషించిన అధికారులకు పదవి ఉన్నతి కల్పించేవాళ్ళు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు, ముఖ్యంగా మా డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, సైబర్ క్రైమ్లో నైపుణ్యం ప్రదర్శించి నేరగాళ్లను పట్టుకున్న వాళ్లకు, అదేవిధంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో పనిచేసిన అధికారులు డ్రగ్స్ రాకెట్ను పట్టుకున్న, గంజాయి రాకెట్లను పట్టుకున్న, పెద్ద పెద్ద వాటిని వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్లకు నగదు బహుమతితో పాటు పదవి ఉన్నతి కూడా కల్పించడానికి అవసరమైన విధి విధానాలను మీరు తయారు చేయండి. ప్రభుత్వం శాసనసభలోనే చర్చ చేసి దీనికి సంబంధించిన చట్టాన్ని చేద్దాం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్య, మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్, సైబర్ క్రైమ్. ఈ రెండింటి పట్ల ఈ నేరాలను నియంత్రించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. వీటిని నియంత్రించే క్రమంలో ఏ అధికారులు అయితే సమర్థవంతంగా పనిచేస్తారో ఆ అధికారులను ప్రోత్సహించి వెన్నుదట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. సమర్థవంతమైన అధికారులకు పదవి ఉన్నతి ఇచ్చే బాధ్యత కూడా మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అధికారులందరినీ, ఈ కార్యక్రమానికి హాజరైన మా మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మా మీడియా మిత్రులకు ఒకటే విజ్ఞప్తి, రాజకీయ వివాదాల మీద మీరు పెడుతున్నంత దృష్టి మీ టీవీలలో, మీ పేపర్లలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పెట్టాల్సినంత ఫోకస్ పెట్టలేరేమో నాకు అనిపిస్తుంది. దయచేసి సైబర్ నేరగాలనుకునే విషయంలో కానీ, లేకపోతే డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించే విషయంలో మా పోలీసులు చేపడుతున్న చర్యలకు మీ వైపు నుంచి కూడా సంపూర్ణంగా సహకారం ఉండాలి. మీరు ఈ తెలంగాణలో భాగస్వాములు, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీడియా మిత్రులు అంతంత క్రియా భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. అది ప్రీ కండిషన్. నేను స్పష్టంగా మా అధికారులకు ఆదేశిస్తున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఎవరు వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు సైబర్ క్రైమ్కు సంబంధించి, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆ సినిమాలో నటించిన తారాగణం, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ 1.5-2 minutes నిడివిగల ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న వీటికి వ్యతిరేకంగా వాళ్ళు మనకు వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్ళకి ఏమైనా వెసులుబాటు సౌలభ్యాలు ఇవ్వాలి. ఎందుకంటే సమాజం నుంచి ఎంతో వాళ్ళు తీసుకుంటున్నారు, సమాజానికి వాళ్ళు కొంతైనా ఇవ్వాలి, అది వాళ్ళ బాధ్యత. అట్లా కాకుండా మేము 100 కోట్లు పెట్టుబడి పెట్టినాం మా సినిమాకు, మేము టికెట్లు పెంచుకొని మేము సంపాదించుకుంటామన్న ఆలోచన ఏదైతుందో మంచిదే, మీ వ్యాపారం మంచిదే. కానీ సామాజిక బాధ్యత, డ్రగ్స్ నియంత్రించకపోతే, ఈ సైబర్ క్రైమ్లో నియంత్రించకపోతే ఈ సమాజమే నిర్వీర్యం అవుతుంది. ఈ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత, ఈ సమాజానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ మీద ఉన్నది. కాబట్టి ఎవరైతే ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కావాలి అని వస్తే వాళ్ళు సమాజానికి సహకరించాలి. ఇది ఒకటే మా ప్రీ కండిషన్. మా అధికారులకు కూడా నేను సూచన చేస్తున్నాను.